ఈ యొక్క సంబరానికి సంబంధించిన కమిటీ సభ్యులండి వీళ్ళు కూడా నెంబర్స్. వాళ్ళు కూడా చెప్పింది ఎంతవరకు అనేది మనం కూడా చూద్దాము. మీ పేరేంటి? నరసింహరావు గారు. నరసింహరావుతో మాట్లాడతాం. కొద్దిగా ఈ యొక్క అమ్మవారి గురించి కొద్దిగా మాకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ వరకు కూడా కొంచెం చెప్తారని ఆశిస్తున్నాం. అమ్మవారి సంబరం అనేది మేము ఫస్ట్ అట్లాపురం చేస్తే గత నేనైతే 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అప్పుడు మాకు ఇదివరకు వేరే సంఘాలు ఉండి అన్నీ అడగారిపోయినాయి. తర్వాత ఎవరి మట్టుకోలే వ్యాపారం చేసుకుంటుండగా కొద్ది రోజులకి ఇక్కడ చెట్టు దగ్గర అమ్మవారి ప్రమిదలు కనిపించడం ఇవన్నీ జరగడంతో మాని ఆంజనేయులు అనే ఒక వ్యక్తి ఇలాగ ఆయన దుర్గాదేవి పూజ చేస్తూ ఉంటాడు. స్వయంభూ అండి అమ్మవారు? స్వయంభూవే. దుర్గాదేవి పూజ చేస్తూ ఒకసారి మాతో లైన్లో క్యాంపులో ఏమన్నారంటే, మేము అక్కడ అమ్మవారిని బయటికి తీసి మనం సంబరం చేస్తే బాగుంటుందని అనేటప్పుడు మాకు అందరికి కూడా ఒక అవగాహన కలిగింది. అలాగే అప్పటికి ఇంకా మాకు యూనియన్ అనేది సంఘం లేదు. సంఘం లేకపోయినా సరే సభ్యులందరం ఒకటిగా ఉంటున్నాం కాబట్టి సంబరం చేద్దామని 10-15 రోజుల్లోనే మేము ఈ సంబరాన్ని ఏర్పాటు చేసుకొని. ఎంతమంది సభ్యులతో స్టార్ట్ చేశారు? మొత్తం అప్పటికి సభ్యులు ఎంతమంది సంఘం అని లేదు ఇక మాకు. కానీ ఉన్నాం అప్పటికి ఒక 50-60 మంది వ్యాపారం చేస్తున్నాం. అందరం కూడా ఒకటి అయిపోయి తలకు 100, 200, 500, 1000 అలా ఎవరో తోసింది వాళ్ళు ఇచ్చుకొని, అలాగే వీధుల వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు తోసి వాళ్ళు ఇవ్వడం జరిగి దాని కూడా ఆ రోజు సంబరం పూర్తి చేస్తాం. ఈ వచ్చిన విరాళం డబ్బులు తాలూకే ఒక 600 రూపాయలు ఇంకా మిగిలే అమ్మవారి సంబరం నిమిత్తంగా డబ్బులు మిగిలిన తర్వాత మా అంతటి మేమే అందరం కూడా కలిసి మనం అంటూ ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. చేసుకుని ఏదైనా మంచి చెడు కూడా ఒక ఉపయోగం ఉంటుందని అందరూ ఓకే అంటే ఓకే అనుకొని అప్పటికి 72 మంది సభ్యులతో మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకుని మనిషికి 10 రూపాయలు అప్పుడు నెలవారీ కట్టాలని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. అట్లా మేము ఎవరిని ప్రెసిడెంట్లుగా ఎలక్షన్ అయి పెట్టుకుని ఎన్నుకోకుండా ఒక కురోడికి చేసుకొని అందరికి ఒక ఆయనకి యావరంగా ప్రెసిడెంట్ గా ఇచ్చి సంవత్సరానికి చేస్తారని నిబంధనలు పెట్టి మేము సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా నెలవారీ కాకుండా మా యజ్ఞం కట్టి మళ్ళీ అలాగే ప్రతి సంవత్సరానికి 10 రూపాయలు పెంచుకుంటూ 20, 25 సంబరం మట్టికి ప్రతి సంవత్సరం కొత్త అమావాస రోజుని అమ్మవారి సంబరం చేయటము. నెక్స్ట్ ఆదివారం ఎప్పుడైతే ఆదివారం అందరూ ఒక 8 తోటి పెట్టేవాళ్ళు. స్టార్టింగ్ నుంచి 2-3 రోజుల తర్వాత భోజనాలు, 3 రోజుల తర్వాత అన్న సాంబారాలు కూడా స్టార్టింగ్ నుంచి 3 నుంచి 5,000 మందికి జరుగుతూనే ఉంది. ఏ రోజున ఆ విషయం కాదు, లోటుపాటు అమ్మవారి దైవం ఏది లేదు. కాబట్టి ప్రజల మీద మొత్తం అంతా కూడా మేము వేసుకొని చేస్తున్నాం అనేది ఇది కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కాదనుకుంటా ఏ లోటు లేకుండా రైస్ ఇచ్చేవాళ్ళు రైసు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు, రేట్ ఇచ్చేవాళ్ళు అది ఇచ్చే పాలు పెరిగి ఇచ్చేవాళ్ళు అన్నీ ఇచ్చి కూడా మాకు తోడ్పడటంతో వాళ్ళు ఎంత కళాకారులు మేము చేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా బయటకు వెళ్ళి వ్యాపారానికి 10 రోజులు ఉన్నా, 20 రోజులు ఉన్నా, 1 నెల రోజులు క్షేమంగా ఇంటికి వస్తున్నామని నమ్మకాలు అందరికీ ఏర్పడి అమ్మవారిని మేము విడిచిపెట్టడానికి వీలు కాకుండా మేము థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ యొక్క సంబరంలో భక్తులకు పెట్టడం కోసం ఎంతమంది రాత్రింబావాళ్ళు కష్టపడి సహాయం చేస్తున్నారు. బిర్యానీ అంట, రకరకాల ఐటమ్స్లో చాలా ఘనంగా చేస్తున్నారు ఇవి, ఈ యొక్క ఏర్పాట్లు ఇవి. ఇదిగోండి ఈ వంట కార్యక్రమాలు ఇవన్నీ. వీళ్ళు సంబరమే కాదు, ఇలాగా సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలకి పుస్తకాలు, లేని వాళ్ళకి బట్టలు, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ఇంత ఘనంగా చాలా డెవలప్మెంట్ చేసి ఈ యొక్క సంఘాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా వ్యాపారస్తులకు కూడా చేయాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళు ఎంత సాయం చేసి మంచిగా వ్యాపారానికి ముందుగా ప్రోత్సహిస్తున్నారంట. ఇవన్నీ కూడా మన యొక్క ఇలా విరాళాలు ఇచ్చే దాతలు అందరూ కూడా ఇచ్చినవి ఇవి. వీటితోనే ఘనంగా చేస్తారు. నిస్వార్థంగా ఇంతమందికి భోజనాలు పెడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ఓకే. టీ అడుగుతున్నారు. ఇవ్వండి స్వీట్. గురుగారు మీరు వంట మేస్త్రి గారండి, ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు సార్ వంట మేస్త్రి? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు? ఇక్కడ అయితే 18 సంవత్సరాలు. ఈ గురుగారు వచ్చి 18, వాళ్ళ సంబరం వచ్చేటప్పటికి 23 సంవత్సరాలు అంటండి. ఓకే.
థ్యాంక్ యూ అండి. ఇది కార్యక్రమం అంటే ఎంతమందికి వండుతారండి ఇది? 3,500 మంది 4,000 అవుతారు. 4,000 అంటే దగ్గర దగ్గర 5,000 మంది సర్వే చేయొచ్చండి. చేయొచ్చు.